ఏంటి హిమవరిని స్క్విడ్ డాల్ కిడ్నాప్ చేసేసిందా? అనౌన్స్మెంట్ అందరూ లగాలి, ప్లేయర్స్ అందరూ లగాలి, ఇంకా మీ గేమ్స్ అనేవి మొదలవబోతున్నాయి. అబ్బా అమ్మా, ఈరోజు సండే కదా, ఎందుకమ్మా ఇంత తొందరగా లేపేస్తున్నావు? అరే అరే ఇక్కడ ఉన్నానంటే నేను. అరే హిమవరి, కిక్కు, మీరందరూ ఎక్కడున్నారా? ఏంటి గుర్తొచ్చింది, రాత్రి బస్సు ఎక్కాం, పొద్దున చూస్తే ఇక్కడున్నానా నేను? ఏదో గేమ్స్ అన్నారు కదా, కానీ నాకు మత్తు వచ్చేసిందండి. వెంటనే మనం కిక్కు గాన్ని ఇంకా హిమవరిని కనిపెట్టాలి. అక్కడ ఉన్నారు వీళ్ళు. అరే కిక్కు, ఇక్కడ నేనున్నాను. సించాన్, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? పెద్దగా ఏదో అనౌన్స్మెంట్ వచ్చిందిరా. అయినా మనం రాత్ర ఆ బస్సు ఎక్కినట్టు అలా కళ్ళు తిరుగుబడిపోయామేంటి? అరే కిక్కనియా, నాకు ఇక్కడ చాలా భయంగా ఉందిరా. అక్కడ చూడు, గ్రానీ ఇంకా సెర్పియన్ డాన్సింగ్ లేడీ కూడా ఉంది. ఓరి దేవుడా, ఏం హిమవరి సెర్పియన్ డాన్సింగ్ లేడీయా, ఇంకా గ్రానీ కూడా వచ్చారు ఇక్కడికి. ఓరి దేవుడా, వీళ్ళు కూడా గేమ్ ఆడడానికి వచ్చారేమో. ఏ గ్రానీ, అక్కడ చూడు, సించాన్ గాడు, కిక్ గాడు, హిమవరి కూడా వచ్చారు. అవును, వాళ్ళని కూడా గేమ్ ఆడడానికి వచ్చినట్టు ఉన్నారు. వాళ్ళని మనం ఫస్ట్ ఎలిమినేట్ చేసేస్తాం కదా. అందరూ సైలెంట్ గా ఉండండి, నేను ఒక అనౌన్స్మెంట్ ఇద్దాం అనుకుంటున్నాను. మీ అందరికి స్క్విడ్ గేమ్ కి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు స్క్విడ్ గేమ్ కి వచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు. మీ అందరిలో కోరిక ఉంది, అంతో చిక్కనంత డబ్బు సంపాదించాలని, కానీ అది ఎంత కష్టపడినా మీకు రావట్లేదు. అందుకే ఈ రోజు మీరు ఇక్కడ ఉన్నారు. ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు, మీకు కోట్లలో ధనం వస్తుంది ఇప్పుడు. అరే కిక్కు, విన్నావు కదా, అన్ని నేను బాగా ఆడేసి ఆ కోట్ల ధనంతో మనం హ్యాపీగా బతకచ్చు. మనం ఒక పెద్ద స్కూలే కట్టేయచ్చురా. అవునరా సించాన్, ఆ డబ్బులు మనకు వస్తే బాగుంటుంది. మన ముగ్గురులో ఎవరు విన్ అయినా హ్యాపీయరా నాకు. అవుననియా, మన ముగ్గురులో ఎవరు విన్ అయినా డబ్బులు మనకి కదా వస్తాయి. కానీ ఆ గానికి సెర్బియన్ డాన్సింగ్ లేడీకి వస్తే మనం చాలా పెద్ద సమస్యల్లో ఇరుక్కుంటాం. రోజు వాళ్ళు చేసి హల్చల్ మామూలుగా ఉండదు. ఇంకా హేమావరి, ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీకి ఇంకా ఆ గ్రానీకి నేనున్నప్పుడు వాళ్ళకి ఏవి దక్కవు హేమావరి. అవునా సించాననియా, నువ్వు చాలా బాగా ఆడుతావు కాబట్టి మనమే అన్ని విన్ అయిపోవచ్చు. సరే సరే, తను ఏదో అనౌన్స్మెంట్ చేస్తున్నాడు కదా, ఈ బ్లాక్ మాస్క్ అతను. అందరూ వినండి, ఫస్ట్ గేమ్ అయితే మనం మొదలు పెట్టబోతున్నాం. దేని పేరే రెడ్ లైట్ గ్రీన్ లైట్. ఎప్పుడైతే రెడ్ కలర్ వస్తుందో అప్పుడు మీరు ఆగిపోవాలి, గ్రీన్ కలర్ వస్తుందో అప్పుడు మీరు ముందుకు వెళ్ళాలి. రూల్స్ అన్ని అర్థమైంది కదా. ఆ స్క్విడ్ డాల్ వెనక్కి జరిగిందంటే మీరు ఆగిపోవాల్సిందే ఖచ్చితంగా. హే మాస్క్ అంకుల్, మాకు బాగానే అర్థమైంది. ఇంకా గేమ్ స్టార్ట్ చేయండి. సించాన్, రెడీగా ఉన్నావు కదా గేమ్ ఆడడానికి? హిమవరి నువ్వు? అవును రెడ్డికు, నేనైతే రెడీగా ఉన్నాను. హిమవరి కూడా చూడ్డానికి రెడీగానే ఉంది. అవుననియా, నేను కూడా చాలా బాగా రెడీ అయిపోయాను. ఇక ఆడేద్దాం. నేను మా ఫ్రెండ్స్ తో ఇది రోజు ఆడుకుంటాను. నేనైతే ఈ గేమ్ లో నేను ప్రో. పచ్చైతే వెళ్ళిపో, ఎరుపైతే ఆగిపో. అరే కిక్కనియా, గేమ్ మొత్తం స్టార్ట్ అయిపోయిందిరా. సాంగ్ కూడా ప్లే అవుతుంది. సరే సించాన్, జాగ్రత్తగా వెళ్ళు. మనం అస్సలు అవుట్ అవ్వకూడదు ఇందులో. హిమవరి, స్లోగా కదులు ముందుకి. ఆ గ్రానీ వాళ్ళు కూడా కదిలేస్తున్నారు. అరే నేను స్లోగా కదులుతాను ఇప్పుడు. అరే కిక్కు, నువ్వు కూడా కదలరా. హిమవరి ఫాస్ట్ గా రా, మనం గెలవాల్సిందే. పచ్చైతే వెళ్ళిపో, ఎరుపైతే ఆగిపో. హిమవరి ఆగు, రెడ్ లైట్ పడుతుంది. అరే కిక్కనియా, ఆగాను. ఎవరు కదలకండి, ఇలాగే ఉండండి. మనం ఈజీగా రౌండ్ ఫినిష్ చేయొచ్చు. ఇప్పుడు పదండి ఫాస్ట్ గా ముందుకి. హిమవరి, చాలా జాగ్రత్తగా నువ్వు నడవాలి. అలాగే కిక్కనియా. సించాన్, నువ్వు కూడా ముందుకు నడు స్లోగా. కిక్కు, నేను నడుస్తున్నాను రా. పచ్చైతే వెళ్ళిపో, ఎరుపైతే ఆగిపో. ఆగండి. అరే కిక్కు, ఒకసారి అటు చూడరా. ఆ గ్రానీ తన శక్తులు యూజ్ చేసి తన ఆత్మతో ముందుకు వెళ్తుంది. నా శక్తుల గురించి వీళ్ళకి ఇంకా తెలీదు. నా ఆత్మను ముందుకు పంపి నేను అక్కడికి వెంటనే టెలిపోర్ట్ అయిపోతాను. అరే గ్రానీ, ఇక్కడ కూడా చీటింగ్ చేస్తున్నావు నువ్వు. నిన్ను అస్సలా వదలకూడదు. సించాన్ పదరా. హిమవరి, నువ్వు కూడా రా ముందుకి. హిమవరి, జాగ్రత్త, పడిపోతావు. హిమవరి, నువ్వు పడిపోయావా? ఎవరో పడిపోయినట్టున్నారా? ఫాస్ట్ గా వెళ్ళి ఆ పాపని తీసుకురండి. ఆ పాపని బ్రతికుండగానే చంపేస్తాను నేను. వెళ్ళండి, ఆ పాపని వెంటనే తీసుకురండి. అయ్ పాప, నువ్వు కింద పడిపోవడం వల్ల నిన్ను నేను తీసుకువెళ్లాల్సిందే. సించాన్ కదలకు. నువ్వు కదిలేవంటే నువ్వు కూడా ఎలిమినేట్ అయిపోతావు. హిమవరి సేఫ్ గానే ఉంటుందిలే. తనని ఎక్కడికి తీసుకెళ్లరు, బయటికి కూర్చోబెడతారంతే. మన ఇద్దరం తప్పకుండా గెలవాల్సిందే. హిమవరి, నువ్వేం బాధపడకు, మేము విన్ అయ్యే బయటికి వస్తాం. హిమవరిని అలా తీసుకెళ్లిపోతుంటే ఎలాగలరా మనం? సించాన్, తనని ఏమి చంపారు కదా, గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయరా. హిమవరి, మనం బయట కలుసుకుందాం. మా ఇద్దరిలో ఎవరొకరు గెలిచే వస్తారు. హిమవరి, సరే కిక్కనియా,
బాగా ఆడండి. ఈ ముఠాల మహోడు ఏంటి నన్ను ఇలా పట్టుకెళ్తున్నాడు? అరే నేను అవుట్ అన్నది తెలుసురా, ఎందుకు ఇలా లాక్కెళ్ళిపోతున్నాను? ఏయ్, ఎక్కువ మాట్లాడుకునే తొందరగా రా, నీ పని లోపల చెప్తాం. సరే ఇంకా మనం గేమ్ స్టార్ట్ చేద్దాం. సించాన్ నడవరా వెళ్దాం. ఆగు సించాన్, పదరా ఇప్పుడు వెళ్దాం. ఆగు సించాన్, పదరా ఇప్పుడు వెళ్దాం. అరే కిక్కు, నేను గెలిచేసాను రా, నువ్వే తొందరగా రావాలి. పచ్చైతే వెళ్ళిపో ఎరుపైతే ఆగిపో. అరే టైం అయితే చాలా తక్కువ ఉంది. 5 seconds లో నేను వెళ్ళాలి. ఈ స్క్విడ్ డాల్ ఇప్పుడు పడుతుందేంటి? అయ్యా వచ్చేసాను రసించాను. నేను కూడా హిమవరికి ఈ విషయం తెలిసిందంటే చాలా ఆనందిస్తుంది. కానీ ఒక్కటే బాధ, ఆ గ్రానీ సెర్బియన్ డాన్సింగ్ లేడీ ఇద్దరు కూడా పాస్ అయిపోయారు. ఒకసారి వెళ్ళి స్క్విడ్ డాల్ ని అడుగుదాం మన హిమవరిని జాగ్రత్తగా ఇంట్లో దింపేమని. స్క్విడ్ డాల్, ఇందాక మా చెల్లి అక్కడ పడిపోయింది కదా, తనని కొంచెం ఇంట్లో దింపేస్తారా? మళ్ళీ తను బోరుమంటూ ఏడుస్తుంది. చాలా పాపం. తను ఎప్పుడు ఒంటరిగా ఉండదు, ఎప్పుడు మాతోనే ఉంటుంది. కొంచెం తనని ఇంట్లో దింపేస్తారా? పిల్లలు 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 మిమ్మల్ని చూస్తుంటే చాలేస్తుంది, కానీ నాకు వచ్చే మజానే వేరు. మీకు విషయం చెప్పాలి, హిమవరి ఇంకా మీతో లేదు. తనని మేము చంపేయడానికి తీసుకువెళ్ళాం. అరే ఏంట్రా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారా? స్క్విడ్ డాల్ ప్లీజ్ తనని ఏం చేయకు. మేము ఏదో సరదాగా ఆడడానికి వచ్చాం. అరే మీకు సరదాగా డబ్బులు కూడా ఇచ్చేస్తామా? సరదాగా డబ్బులు ఇవ్వడానికి మేము ఎవరైనా పిచ్చోళమా? ఇంకా తన గురించి మర్చిపోయి ఇంటికెళ్ళి మీ డబ్బులతో ఎంజాయ్ చెయ్యండి. తను మీతో రాదు. హిమవరి, అసలు హిమవరి బతికే ఉందా లేదా చనిపోయిందా? ఈ మాట వెంటనే నాకు చాలా భయంగా ఉంది. 2 రోజుల్లో 3rd ఎపిసోడ్ కూడా వస్తుంది. కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. హిమవరి బతికే ఉండాలని కోరుకుంటున్నాను.